వర్షాకాలంలో ఎండలు హడలెత్తిస్తున్నాయి. నిన్న అనేక ప్రాంతాల్లో ఎండ తీవ్రతతో ప్రజలు అల్లాడిపోయారు. మధ్యాహ్న సమయంలో పలుచోట్ల వేడి గాలులు వీచాయి. పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 5 డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయి. నిన్న దేశంలోనే అత్యధికంగా నెల్లూరులో 38.7 డిగ్రీలు నమోదైంది. గడచిన 4 దశాబ్దాల్లో ఆగస్టు నెలలో నెల్లూరులో ఇదే అత్యధిక ఉష్ణోగ్రత. కోస్తాలో పలుచోట్ల 35 నుంచి 38 డిగ్రీల వరకు నమోదయ్యాయి. రానున్న 24 గంటల కోస్తా రాయలసీమలో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని, రేపటి నుంచి రాయలసీమ దక్షిణ కోస్తాలో వర్షాలు పెరుగుతాయని వాతావరణ శాఖ పేర్కొంది. అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇవాళ కూడా చాలా ప్రాంతాల్లో ఎండలు కొనసాగుతాయని వెల్లడించింది. వర్షాకాలంలో ఎండలు హడలెత్తిస్తున్నాయి. నిన్న అనేక ప్రాంతాల్లో ఎండ తీవ్రతతో ప్రజలు అల్లాడిపోయారు. మధ్యాహ్న సమయంలో పలుచోట్ల వేడి గాలులు వీచాయి. పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 5 డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయి. నిన్న దేశంలోనే అత్యధికంగా నెల్లూరులో 38.7 డిగ్రీలు నమోదైంది. గడచిన 4 దశాబ్దాల్లో ఆగస్టు నెలలో నెల్లూరులో ఇదే అత్యధిక ఉష్ణోగ్రత. కోస్తాలో పలుచోట్ల 35 నుంచి 38 డిగ్రీల వరకు నమోదయ్యాయి. రానున్న 24 గంటల కోస్తా రాయలసీమలో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని, రేపటి నుంచి రాయలసీమ దక్షిణ కోస్తాలో వర్షాలు పెరుగుతాయని వాతావరణ శాఖ పేర్కొంది. అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇవాళ కూడా చాలా ప్రాంతాల్లో ఎండలు కొనసాగుతాయని వెల్లడించింది.